హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. మీకు ఎప్పుడైనా అనిపించిందా మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది, కానీ ఒక అప్డేట్ ఇచ్చి కంపెనీ వాళ్ళు కెమెరా ఆప్టిమైజేషన్ కానీ బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానీ మారుస్తూ ఉంటారు. అసలు ఇలా ఎలా మారుస్తూ ఉంటారు? మన ఫోన్ మన దగ్గరనే ఉంటుంది కదా, కానీ దాని పర్ఫార్మెన్స్ ఎందుకు అప్డేట్ చేసిన వెంటనే మారుతూ ఉంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఇలా ఎందుకు అవుతుందో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అప్డేట్స్ అంటే ఏంటి, అలాగే అప్డేట్స్ ఎలా మారుస్తాయి మన ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ని, అదేవిధంగా ఎందుకు ఈ అప్డేట్స్ అనేవి అన్ని ఫోన్స్కి ఒకే విధంగా రావు. అంటే ఇలా ఒక ఫోన్కి ఏమో తొందరగా వస్తుంది, ఇంకొక ఫోన్కి ఇంకొన్ని రోజుల తర్వాత వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అప్డేట్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, మన ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్లో ఉన్న పాత కోడ్స్ని కొత్త కోడ్స్తో రీప్లేస్ చేయడం, ఇలా రీప్లేస్ చేయడాన్ని అప్డేట్ అని అంటాం. మరి మన ఫోన్ మన దగ్గరనే ఉంటుంది కదా, ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే, మన ఫోన్ అంటే హార్డ్వేర్ మాత్రమే మన దగ్గర ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ అంతా కంపెనీ కంట్రోల్లో ఉంటుంది. ఇలా కంపెనీ కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి మన డాటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుందని కాదు. మన ఫొటోస్ అండ్ వీడియోస్ ఇవైతే సేఫ్గానే ఉంటాయి, కానీ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాత్రమే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అంటే వాళ్ళు అప్డేట్స్ని ఇవ్వడం, లేదంటే ఏదైనా ఫీచర్స్ని ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం, ఇవి మాత్రమే చేయగలరు. మన డాటా అంతా సేఫ్గా ఉంటుంది. మరి కంపెనీ వాళ్ళు బగ్స్ ఫిక్స్ చేయాలన్నా, లేదా ఇలా ఆండ్రాయిడ్ 17 నుంచి ఆండ్రాయిడ్ 18 ఇలా ఒక మేజర్ అప్డేట్ ఇవ్వాలన్నా సరే, వాళ్ళు కొత్త కోడ్ని అప్డేట్ చేసి ఒక ఫైల్ లాగా వాళ్ళ సర్వర్లో పెడతారు. మరి అలా పెట్టిన ఆ కోడ్ని, ఆ అప్డేట్ని మన ఫోన్కి ఎలా వస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు ముందుగానే మన ఫోన్లో OTA అప్డేట్ సిస్టమ్ను అయితే ఇస్తారు. అంటే ఓవర్ ద ఎయిర్ అప్డేట్ సిస్టమ్ అని. అంటే ఇప్పుడు వాళ్ళ సర్వర్లో ఉన్నదాన్ని మన ఫోన్లోకి, అంటే మనం ఎక్కడికి వెళ్ళకుండానే మన ఫోన్లోనే ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ సర్వర్లో ఉన్న వాళ్ళు తయారు చేసి పెట్టారు కదా కోడ్ ఫైల్ని, దాన్ని మన ఫోన్లో డౌన్లోడ్ చేయడం. ఇలా మన ఫోన్ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ సర్వర్లో ఉన్నదాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు ఈ OTA అప్డేట్ సిస్టమ్ అని చెప్పాను కదా, అది కంపెనీ సర్వర్లో ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటుంది. ఈ డివైస్ కు తగ్గ అప్డేట్ వచ్చిందా, కొత్తది ఏమైనా ఇచ్చేది ఉందా అని అది ఎప్పుడు ఇంటర్నెట్ ద్వారా మన ఫోన్ నుంచి ఆ కంపెనీ సర్వర్లో ఎప్పుడు కూడా యాక్టివ్గా దాన్ని బ్యాక్గ్రౌండ్లో సర్చ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా ఇలా అప్డేట్ ఇచ్చినప్పుడు అది మనకు డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్తుంది. అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా అదైతే మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోదు. వాళ్ళు ఆ ఫైల్ని తయారు చేసినప్పుడే దానికి ఒక డిజిటల్ సైన్ చేస్తారు. ఆ డిజిటల్ సైన్ని మన ఫోన్ వెరిఫై చేస్తుంది, అది కంపెనీదేనా లేదా ఎవరైనా హ్యాకర్స్ ఇలా ఏమైనా చేశారా అని చెప్పేసి ఆ సైన్ని వెరిఫై చేస్తుంది. ఆ సైన్ కంపెనీది, అది ఒరిజినల్ ఫైల్ అయితే మాత్రమే అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోమని అయితే చెప్తుంది. లేదంటే అక్కడ ఇన్స్టాల్ అయ్యే సమయంలో అదైతే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు అది ఇన్స్టాల్ అవ్వాలంటే మన ఫోన్ రీబూట్ అవ్వాలి. మన ఫోన్ రీబూట్ అయ్యేటప్పుడు కొత్త కోడ్ పాత కోడ్ని అయితే రీప్లేస్ చేస్తుంది. మరి సరే, మేజర్ అప్డేట్ అంటే OSని అప్డేట్ చేయాలని ఇస్తారు, బాగానే ఉంటుంది. కానీ మన ఫోన్లో బగ్స్ ఉన్నాయని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దీన్ని కూడా క్లియర్ చేస్తాను పదండి. ఇప్పుడు ఏదైనా బగ్ వచ్చింది అనుకోండి, యూజర్స్ రిపోర్ట్ చేస్తారు చూసారా, ఆ విధంగా తెలుస్తుంది. లేదంటే వాళ్ళ కోడ్ క్రాష్ అయినప్పుడు కంపెనీకి ఆటోమేటిక్గా ఇక్కడ కోడ్ క్రాష్ అయింది ఈ డివైస్లో అని అయితే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అయితే జరుగుతుంది. అది దేని గురించి అయినా సరే, సెక్యూరిటీ గురించి అయినా, కెమెరానైనా, బ్యాటరీ అయినా, ఏదైనా సరే కోడ్ క్రాష్ అయినప్పుడు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దాని ద్వారా వాళ్ళు మళ్ళీ కొత్త కోడ్ని అయితే రన్ చేసి దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ మనకు ఫైల్ రూపంలో వాళ్ళ సర్వర్లో
పెడతారు. అప్పుడు మన ఫోన్ మళ్ళీ ఓటీఏ అప్డేట్ సిస్టమ్ ద్వారా మన ఫోన్కి అయితే వస్తుంది. మన ఫోన్లో కొత్త అప్డేట్ డౌన్లోడ్ అయిన తర్వాత కూడా అది ఇన్స్టాల్ అవ్వకముందే మన ఫోన్ ఎలా రన్ అవుతుంది? మరి అది ఇన్స్టాల్ కూడా అవ్వలేదు కదా, బగ్స్ ఫిక్స్ కాకుండా ఈ పాతది అలానే ఉంది కదా, మరి ఎలా రన్ అవుతుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మన ఫోన్లో ఓఎస్ కోసం 2 స్లాట్లు అయితే ఉంటాయి. ఒకటి పాత ఓఎస్ కోసం, ఇంకొకటి కొత్త ఓఎస్ కోసం అయితే 2 స్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఫోన్ రిబూట్ చేసిన తర్వాత ఈ పాత కోడ్ని కొత్త కోడ్ అంటే అప్డేట్ అయితే రీప్లేస్ చేస్తుంది. ఇలా మన ఫోన్లో అప్డేట్స్ అయితే నడుస్తూ ఉంటాయి. మరి ఈ అప్డేట్స్ అందరికీ ఒక్కసారి ఎందుకు రావట్లేదు అంటే, కొందరికి ఒక రోజు వస్తుంది, ఇంకొందరికి 2 రోజుల తర్వాత కానీ లేదా వారం రోజుల తర్వాత కానీ ఇలా వస్తూ ఉంటాయి. మరి అలా ఎందుకు జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు అంటే పాత బగ్స్ని క్లియర్ చేస్తున్నారు అన్నట్లే కాదు. కొన్నిసార్లు కొత్త బగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అవి కొన్ని కొత్త బగ్స్ గనక పెద్దవి గనక ఏదైనా బగ్ ఉన్నట్లయితే ఫస్ట్ వాళ్ళు బ్యాచ్ వైజ్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళు ఏదైనా అలా పెద్ద బగ్ ఉన్నట్లయితే వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అలా రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ బగ్ ఉన్న అప్డేట్ని అయితే ఆపి మళ్ళీ కొత్త అప్డేట్ని అయితే రిలీజ్ చేస్తారు. అందుకని చెప్పేసి అందరికీ ఒకసారి అయితే అప్డేట్స్ రావు. ఇవి ఇలాగానే కాదు, అన్ని డివైసెస్కి కంపాటబిలిటీగా ఉండే విధంగా వాళ్ళు ఈ అప్డేట్స్ని అయితే తయారు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 6GB ర్యామ్, 8GB ర్యామ్ ఇటువంటి దానికోసం అని సపరేటు, అలాగే మనం జియో, ఎయిర్టెల్ ఇలా సిమ్స్ యూజ్ చేస్తుంటాం చూసారా, వీటికి కూడా కంపాటబిలిటీ కావాలి. అందుకని చెప్పేసి వాళ్ళు అన్నిటి పరంగా ఆలోచించి ఇప్పుడు ఈ 6GB ర్యామ్ ఉన్న ఫోన్కి కంపాటబిలిటీగా ఉండేది 6GB ర్యామ్, 8GB ర్యామ్కు కంపాటబిలిటీగా ఉండేది ఇలా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఈ ఎయిర్టెల్కు ఈ 6GB ఎయిర్టెల్కు కంపాటబిలిటీగా ఉండాలి, అలాగే జియోకి కంపాటబిలిటీ ఉండాలి, అలాగే 8GB ఇలా ర్యామ్ వేరియంట్స్ మనం యూజ్ చేసుకుంటున్న నెట్వర్క్కు కూడా అన్ని కంపాటబిలిటీ ఉండే విధంగా వేరువేరుగా వాళ్ళైతే తయారు చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి కూడా కొన్నిసార్లు ఈ అప్డేట్స్ అయితే కొందరికి అలా టైం కొద్ది బ్యాచ్ వైజ్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి కొన్నిసార్లు మనం ఫోన్ని అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ ఆప్టిమైజేషన్లో ఇష్యూ రావడం కానీ, లేదంటే కెమెరాలో ఇష్యూ రావడం, ఇలా కొన్నిసార్లు కొన్ని బగ్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? అప్డేట్ చేసిన తర్వాత మన ఫోన్ కొన్నిసార్లు ల్యాగ్ అవుతూ కూడా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? మరి ఇలా ఎందుకు జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు హార్డ్వేర్ అది పాతది ఉంటుంది. ఈ ఓఎస్ అనేది అప్డేట్స్ ఇస్తున్న కొద్దీ కొత్తది అయిపోతూ ఉంటుంది కదా. కంపెనీ వాళ్ళు కావాలనే కొన్నిసార్లు హెవీ ఓఎస్ని అయితే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఈ ఫోన్ నుంచి కొత్త ఫోన్కి స్విచ్ అవ్వాలని చెప్పేసి. అలా హెవీ ఓఎస్ని ఇచ్చినప్పుడు అది ఆ పాత హార్డ్వేర్కి అంత ఆప్టిమైజేషన్ కుదరక హీట్ అవ్వడం కానీ, లేదా ఫోన్ లాగ్ అవ్వడం కానీ, కెమెరాలో ఇష్యూస్, ఇలా బ్యాటరీలో ఇష్యూస్ ఇలా వస్తూ ఉంటాయి. ఇక్కడ కంపెనీ వాళ్ళు కావాలని కొన్నిసార్లు చేస్తూ ఉంటారు, ఎందుకంటే కొత్త ఫోన్కి స్విచ్ అవ్వాలని చెప్పేసి. ఇంకొన్నిసార్లు హెవీ ఓఎస్ వల్ల ఈ ఫోన్ హార్డ్వేర్ అయితే అంత ఆప్టిమైజేషన్ కుదరక ఇలా ల్యాగ్ ఇష్యూస్ కానీ, ఈ హీట్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి. అలాగే బడ్జెట్ ఉన్న మొబైల్స్లో కొద్దిగా తక్కువగా అప్డేట్స్, అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఎక్కువ అప్డేట్స్ ఎందుకు ఇస్తారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ మొబైల్స్లో ఇప్పుడు ఈ అప్డేట్స్ ఇవ్వాలంటే బగ్ ఫిక్స్ చేయాలి, టెస్ట్ చేయాలి, దీనికి కొద్దిగా ఖర్చు అవుతుంది కదా, అలాగని చెప్పేసి అందుకని ఇంకొన్నిసార్లు వాళ్ళే బగ్స్ ఇస్తూ ఉంటారు కొత్త ఫోన్కి స్విచ్ అవ్వాలని. ఇలా ఈ బడ్జెట్ దాంట్లో జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లాగ్షిప్ డివైసెస్ కొంటున్నారు అంటే వాళ్ళు డబ్బు ఎక్కువగా ఇస్తున్నారని. ఇలాంటి వాళ్ళకు 2-3 years అప్డేట్స్ ఇస్తే వాళ్ళు ఈ బ్రాండ్లో అయితే అంత ఎక్కువగా మక్కువ చూపించరు. అందుకని చెప్పేసి వాళ్ళకు కొద్దిగా మంచిగా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకు ఈ ఫ్లాగ్షిప్ డివైసెస్ మీద కన్సర్న్ ఉంటుంది కాబట్టి
కొద్దిగా మంచిగా ఇస్తూ ఉంటారు. ఈ బడ్జెట్ డివైస్లో ఏంటి అంటే 2-3 ఇయర్స్ మాత్రమే ఇస్తుంటారు. ఎందుకంటే ఓఎస్ కూడా కొన్ని సార్లు హెవీగా అయిపోతూ ఉంటుంది. దానివల్ల హీటింగ్ ఇష్యూ, వాళ్ళు కావాలని ఇవ్వకున్నా కూడా అప్డేట్స్ ఇస్తున్న కొద్దీ ఈ హార్డ్వేర్ అంతా పాతది ఉంటుంది కదా, ఆప్టిమైజేషన్ కుదరక ఇలా అవి లాగ్ అవుతాయి. అందుకని చెప్పేసి అదంతా మళ్ళీ కంపెనీ మీదకే వెళ్తుంది కదా బ్లేమ్ అంతా. అందుకని చెప్పేసి వాటికి అలా బాగా అయితే అప్డేట్స్ ఇవ్వరు. కొన్ని బడ్జెట్లో వచ్చే మొబైల్ ప్రాసెసర్లో అంత అప్డేట్ అయితే కంపాటబిలిటీగా ఉండదు. అందుకని చెప్పేసి వీటికి తక్కువగా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. మరి మీకు ఈ వీడియోలో అప్డేట్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, కంపెనీ వాళ్ళు వాటిని ఎలా ఇస్తారు, ఈ బగ్స్ని ఎలా ఫిక్స్ చేస్తారు అన్నది కంప్లీట్గా మాట్లాడుకున్నాం. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.